మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నియోజకవర్గంలో చేపట్టినటువంటి ప్రజా దీవెన యాత్ర చివరి దశ చేరుకుంది. గత నెల రోజుల నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పాదయాత్ర కూడా కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఆయన పాదయాత్రకు తణుకు నియోజకవర్గంలో కూడా కొనసాగుతుంది. ఈరోజు పడుతున్నారు సార్, ఏ విధంగా ఇన్ని రోజులు ఏ విధంగా పాదయాత్ర కొనసాగింది, ప్రజల స్పందన ఏ విధంగా? మా పాదయాత్ర గడప గడప 2 సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉంది. గెలిచిన కాడి నుంచి ప్రజల్లోనే ఉన్నాం. ఇది టౌన్లో ఆల్రెడీ గడప గడప చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున మా 3 నాయకులు అందరూ కూడా కార్యకర్తలు బ్రహ్మ స్వాగతం పలికారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? మీ గతంలో మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఎలా ఉంది? 3 కాదు, 36 కాదు, 46 కాదు, 37 కాదు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాడు, సింగిల్గా చేస్తాడు. మొత్తం 5 కోట్ల మంది జగన్ గారి కోసం చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి, సిద్ధం సభలకు సంబంధించి ప్రజల స్పందన చూసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది? ఇవాళ నిన్న సిద్ధం సభలు ఆల్రెడీ మరి అక్కడ భీమిలిలో చూశారు, ఏలూరులో చూశారు, మరి అక్కడ బరాప్తాడులో చూశారు, నిన్న ఏదైతే మేదరమెట్లో చూశారు. జనం ఎడుదురు చూస్తున్నారు. అదే నిదర్శనం. వీళ్ళ ఎలా కూడా గాలికి కొట్టుకుపోతారు. అలాగే మొత్తానికి సంబంధించి కూడా మంత్రి కారుమూరి తనయుడు కూడా ఏలూరు పార్లమెంట్ నుంచి కూడా బరిలోకి రావడానికి సంబంధించి కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం మనతో మంత్రి కారుమూరి తనయుడు సునీల్ ఉన్నారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉంది ప్రజల స్పందనకు సంబంధించి? ఏ విధంగా మీరే చూస్తారు, ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి అవబోతున్నారు. మొత్తానికి సంబంధించి కూడా అటు తండ్రి కొడుకు అయితే కూడా తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఒకరు తణుకు నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేస్తుంటే ఇంకొకరు ఏలూరు పార్లమెంట్ నుంచి కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజా దీవెన యాత్రతో కూడా ప్రజల ముందుకు వస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ తణుకు నుంచి.